చెస్ట్ ఎక్కువ ఉన్న వారికి బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ అనేది చేయాలని చెప్తాను ఈరోజు వీడియోలో. సో ఈ కస్టమర్ వచ్చేసి ఎక్కడ కుట్టించుకున్న బ్లౌజ్ అయితే సెట్ అవ్వట్లేదు అక్క, ఒకసారి మీరు కుట్టండి అనేసి ఇంతకుముందుకు ఒక బ్లౌజ్ అయితే ఇచ్చింది. సో తనకైతే కనుక నేను చెప్పాను అనమాట, తనకు ఓవర్ చెస్ట్ ఎక్కువ అంటే రొమ్ములు ఎక్కువ ఉన్నాయట. అందుకోసం వచ్చేసి ఆమె వేసుకున్నప్పుడు బ్లౌజ్ మొత్తం బాగానే ఉంటుందంట, కానీ ఈ చెస్ట్ అనేది మొత్తం గడ్డం వరకు వచ్చేసినట్టుగా బ్లౌజ్ వేసుకున్నా కానీ అన్కంఫర్టబుల్గా ఉన్నదనమాట. అంటే బ్లౌజ్ మొత్తం చెస్ట్ అంతా గడ్డం దగ్గరికి వచ్చేటట్టుగా అంటే ఇకారంగా ఉందనేసి ఒకసారి అయితే చెప్పిందనమాట తను. సో సర్లే ఒక్కసారి నేను చెప్పినటువంటి అంటే నేను కుట్టినటువంటి పద్ధతిలో ఒకసారి వేసుకో, నీకు అది ఆ బ్లౌజ్ బాగా సెట్ అయింది, బాగా ఫ్రీగా కొంచెం కిందికి దిగినట్టుగా అంటే చెస్ట్ బాగా ఫ్రీగా కూర్చున్నట్టుగా ఉంటే అదే మెథడ్లోనే అన్ని బ్లౌజెస్ కుడతాననేసి చెప్పాను అనమాట. సో ఒక్క బ్లౌజ్ అయితే కుట్టించుకుంది, ఫస్ట్ సింగిల్ బ్లౌజ్ అంటే 2 బెడ్ జాకెట్ అయితే ఒకటి కుట్టించుకుంది. సో ఆ బ్లౌజ్ ఇంకెంత బాగా పర్ఫెక్ట్ కూర్చుందంటే అంత బాగా పర్ఫెక్ట్ కూర్చుంది. అంటే ఇంకా రొమ్ములు అనేవి ఎక్కువ గడ్డం దగ్గరికి రాకుండా ఫ్రీగా ఉందక్క, నాకు ఇప్పుడు కంఫర్ట్గా ఉంది. అంటే అవి ఎక్కువ అమ్మాయి వచ్చేసి నార్మల్గా 39 సైజ్ బ్లౌజు, కానీ చెస్ట్ వచ్చేసి ఓవర్ చెస్ట్ అనమాట. ఓవర్గా ఉండటం వల్ల తను అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేది. సో నేను చెప్పేటటువంటి పద్ధతిలో మీరు కూడా ఈ కటింగ్ అనేది చేయండి. రొమ్ములు కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం ఈ పద్ధతిలో కటింగ్ చేశారంటే కనుక పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది. సో ఓకేనా, అంటే ఎగతన్నట్టుగా లేకుండా ఫ్రీగా ఉండేలాగా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే చూసేసేయండి. ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోద్దండి, ఒక కస్టమర్ ఫేస్ చేస్తుందంటే ప్రాబ్లము, ఇట్లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు కూడా. సో అలాంటి వాళ్ళకు ఇలాంటి బ్లౌజ్ అనేది ఒకసారి సెట్ చేసి మీరు కూడా కుట్టి చూడండి, అప్పుడే పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి 39 4 భాగాలు చేసుకుంటే నాకు 39 ఇంచుల బ్లౌజ్ అన్నమాట ఇది. దాన్ని 4 భాగాలుగా చేసుకుంటే నాకు 10కి 2 గీతలు తక్కువ అయితే వచ్చిందనమాట. అది ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇది మనకి ఎగ్జాక్ట్గా కుట్టు పడే మార్కింగ్ అనమాట. ఈ లైన్ మీదనే కుట్టు అనేది వస్తుంది. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి సైజ్ వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు, దానికి మళ్ళీ ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని మొత్తం టోటల్గా 16 ఇంచులు అనేవి పొడవు అయితే తీసుకుంటున్నాను. మొత్తం బ్లౌజ్ 15 ఇంచులు గుర్తుపెట్టుకోండి. దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని అంటే పైన 1/2 ఇంచ్ కుట్ల కోసం కింద 1/2 ఇంచ్ కుట్ల కోసం మొత్తం టోటల్గా ఒక 1 ఇంచ్ అనేది కలుపుకుంటే మనకు 16 ఇంచులు అనేది పొడవు. ఈ బ్లౌజ్ మొత్తం పొడవు వచ్చేసి 16 ఇంచుల పొడవు అయితే పెట్టేస్తున్నాను కుట్లతో సహా కలిపి. ఇది కూడా మనం ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాము, లైన్స్ అనేవి సొట్టగా పోకుండా అలాగే మనకు క్రాసులు పోకుండా ఉండటం కోసము ఈ విధంగా ఒక స్కేల్ తోటి అయితే మార్క్ అయితే చేసేసేయండి. ఇప్పుడు చూడండి, నేను ఖర్చు కోసం అయితే నేను మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి చెస్ట్ మార్కింగ్ అనమాట. సో చెస్ట్ మార్కింగ్ మనకు 10కి 2 గీతలు తక్కువ అయితే వచ్చింది కదా, దాన్ని సగం చేసుకుంటే మనకు ఎగ్జాక్ట్ షోల్డర్ అయితే వచ్చేస్తుంది. అంటే దానికి మళ్ళీ ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి, అప్పుడు మనకి ఎగ్జాక్ట్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, నాకు 10కి 2 గీతలు వచ్చింది కదా, దాన్ని సగం చేసుకుంటే 5.1 గీత అయితే వచ్చింది. దానికి మళ్ళీ ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. ఇట్లా ఒక 1 ఇంచ్ అనేది కలుపుకుంటా మనకు కరెక్ట్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఎంత అవుతుంది, 6కు 1 గీత తక్కువ అయితే వస్తుంది షోల్డరు. ఈ 6కు 1 గీతని మనము సంఖ కోసం కూడా మార్కింగ్ అయితే చేసుకుంటాం అనమాట. ఈ సంఖ పొడుగు కోసం కూడా మనం 6కు 1 గీత దగ్గరనే సంఖ పొడుగు కూడా తీసుకుంటాము. సో ఇది వచ్చేసి నేను మొత్తం ఇది మామూలుగా నెక్ పైకి తొడిగే వాళ్ళకనమాట. అంటే నెక్ మనకు 9:30 కంటే పైకి ఉందంటే 9, 8:30, 7 అట్లా ఇంకా 9 కంటే ఎక్కువ ఎంతైనా సైజు రానివ్వండి, అట్లా వచ్చినప్పుడు ఇలా షోల్డర్ అయితే మార్క్ చేసుకుంటాం. కానీ ఇది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట. ఒకసారి చూద్దాము. కింద వచ్చేసి 1/2 ఇంచు నడుపట్టి కోసం తీసాను, తర్వాత వచ్చేసి పైన 4 ఇంచులు, తర్వాత ఒక 1/2 ఇంచెస్ మీద కుట్ల కోసం అయితే తీసేసాను. ఇప్పుడు మొత్తం టోటల్గా వచ్చేసి నాకు 11 ఇంచులు అనమాట. ఇది డీప్ నెక్, చాలా డీప్ నెక్ బ్లౌజ్. అంటే నెక్ పొడవు వచ్చేసి 11 ఇంచులు. సో అందుకోసం వచ్చేసి ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి నేను ఎంత తీసుకున్నాను అంటే 2.1 గీతనే తీసుకున్నాను. చాలా డీప్ నెక్ అనమాట, లేదంటే భుజాలు జారుతాయి. సో అందుకోసం వచ్చేసి 2.1 గీతనే తీసుకున్నాను. కింద వచ్చేసరికి మాత్రం 2.5 అయితే కంపల్సరీగా తీసేసుకోవాలి. సో ఈ విధంగా మనము నెక్ అనేది ఈ విధంగా మార్క్ అయితే చేస్తున్నాను. సో ఇంకా ఇప్పుడు షోల్డర్ ఎగ్జాక్ట్ షోల్డర్ ఎంత తీసుకోవాలనేది చెప్తాను. ఇప్పుడు మనకు వచ్చేసి 6కు 1 గీత తక్కువ అయితే వచ్చింది కదా షోల్డర్. ఇందాక మనము 10 ఇంచులు 10కి 2 గీతలను తక్కువ సగం చేసుకుంటే 5కు 1 గీత వచ్చింది. దానికి మళ్ళీ 1 ఇంచ్ అనేది కలిపేసుకుని 6కు 1 గీత అయితే ఇక్కడ మార్క్ చేసాం షోల్డర్ మీద. చూడండి, ఇది 10కి 2 గీతలు తక్కువ వచ్చింది. సగం చేసుకుంటే 5కు 1 గీత తక్కువ అయితే వచ్చింది. చూసారు కదా, ఇట్లా సగం చేసుకుంటే నాకు 5కు 1 గీత తక్కువ అయితే వచ్చింది. దానికి మళ్ళీ ఒక 1 ఇంచ్ అనేది కలిపేసాను అనమాట. సో 1 ఇంచ్ అనేది కలుపుకుంటే మనకు ఎగ్జాక్ట్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు నాకు వచ్చేసి 6కు 1 గీత తక్కువ అయితే వచ్చింది. కానీ ఇది మనకు డీప్ నెక్ బ్లౌజ్ అనమాట. డీప్ నెక్ బ్లౌజ్ కాదు, ఒకసారి చూడండి, కావాలంటే 11 ఇంచులు ఎగ్జాక్ట్గా 11 ఇంచులు అయితే ఉంది. అంటే మనకి ఇది ఓవర్ డీప్ నెక్. సో అందుకోసం వచ్చేసి నేను ఒక 1/2 ఇంచ్ అనేది తీసేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకు 6కు 1 గీత తక్కువ వచ్చింది కదా, దాంట్లో ఒక 1/2 ఇంచ్ అనేది తీసేసాను. అప్పుడు నాకు ఎంత వచ్చింది, 5.2 గీతలు అయితే వచ్చిందనమాట.
అర్ధ ఇంచ్ అనేది తీసేయటం వల్ల 5.3 గీత అయితే వచ్చింది. అంటే మనకు ఒక గీత తక్కువైతే 5.5కు ఒక గీత తక్కువైతే వచ్చిందండి. సో ఎగ్జాక్ట్గా మీకు ఇక టేప్లో కనిపిస్తూ ఉంటుంది, చూడండి కావాలంటే. సో మనకి ఇట్లా మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. షోల్డర్ ఖచ్చితంగా షోల్డర్లోంచి అర్ధ ఇంచ్ అనేది తగ్గించుకుంటే మనకు ముడతలు అనేవి రావండి. ఆర్మ్ రౌండ్ దగ్గర అందుకు ముడతలు అనేవి రావు, ఎగ్జాక్ట్గా అయితే సరిపోతుంది. సో చూసారు కదా, ఇందాకలా వేసుకున్నప్పుడు కూడా బ్లౌజ్ చూసారు మీరు, ఎక్కడన్నా ముడతలు ఏమన్నా వచ్చాయా, ఏమీ రావన్నమాట. ఎంత సైజు పొడవు అన్న పెట్టుకోండి బ్లౌజ్ అయితే, కానీ ముడతలు అయితే రావు. అలాగే సైడ్లకు కూడా ముడతలు రాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అయితే ఉంటుంది బ్యాక్ పార్ట్లో, అది కూడా మీరు కట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి మనకు సంఖ్య అయితే ఎంత తీసుకుంటాం అంతే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనకు షోల్డర్లో ఒకటే తగ్గించుకోవాలి, కానీ సంఖ్య అయితే తగ్గించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆల్తీ బ్లౌజ్ ఉందనుకోండి, ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా సంఖ్య పెట్టేసుకోవాలి. కానీ మనకి ఇక్కడ ఆల్తీ బ్లౌజ్ ఇవ్వలేదన్నమాట. నేను కొలతలు తీసుకొని కుట్టేశాను ఇంతకుముందుకు ఒక 2 బెడ్ జాయిట్, తర్వాత వచ్చేసి నాకు బ్లౌజెస్ అయితే ఇంకా కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి, ఇంకా అదే కొలతనే పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను సంఖ్య అయితే ఏం మార్చలేదండి, ఇది వచ్చేసి 6కు ఒక గీత తీసేసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకు సంఖ్య అయితే ఎగ్జాక్ట్ ఇదే పెట్టేసాను అనమాట. అమ్మాయికి వచ్చేసి హ్యాండ్స్ కూడా కొద్దిగా లావునే ఉంటాయి, సో మనకు ఇంత అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ వాళ్ళకి హ్యాండ్స్ తక్కువ ఉండి కొంచెం మనము సంఖ్య అటు ఇటు ఉండొచ్చు అనమాట. సో అప్పుడు మనకు ఆల్తీ బ్లౌజ్ ఇచ్చేనా మార్కింగ్ అయితే చేయాలి. కానీ ఇప్పుడు వచ్చేసి నాకు ఆల్తీ బ్లౌజ్ ఏమి ఇవ్వలేదు, కానీ నాకు ఇది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చిందనమాట అమ్మాయికి. సో అందుకోసం నేను ఎప్పుడు ఇదే కొలతలే పెట్టేసుకున్నాను, ఎప్పుడు ఇవే కట్ చేసి కుట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చి సైడ్ కుట్ల కోసం వచ్చేసి 2 ఇంచులు, అంటే 2 ఇంచులు కాదండి, ఇక్కడ క్లాత్ అనేది తక్కువ ఇచ్చారనమాట నాకు. సో అందుకోసం వచ్చేసి ఇక్కడ నేను 1.5 ఇంచు మాత్రమే ఎగస్ట్రా క్లాత్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నడుము లూజ్ అనేది కొలుచుకుందాం. లాస్ట్ కొలుచుకోవాలండి నడుము లూజ్. మనం నడుము లూజ్తో ఎప్పుడు బ్లౌజ్ కటింగ్ అనేది చేయకూడదు. బ్లౌజ్ కటింగ్ అనేది చెస్ట్ ప్రకారంగానే కటింగ్ అనేది చేసుకోవాలి. లాస్ట్కు నడుము అనేది కొలుచుకొని దాన్ని 4 భాగాలు చేసుకొని మనం తర్వాత ఎక్కువ తక్కువలను చూసుకోవాలి. అంతేకాని నడుము లూజ్ ప్రకారంగా బ్లౌజ్ కటింగ్ అనేది చేయొద్దండి. కొంతమందికి నడుము సన్నగా ఉంటుంది, చెస్ట్ లావు ఉంటుంది, కొంతమందికి చెస్ట్ సన్నగా ఉంటుంది, నడుము లావు ఉంటుంది. సో అట్లా బేస్ చేసుకోకూడదు అనమాట. చెస్ట్ కొలుచుకోవాలి, నడుము కొలుచుకోవాలి. నడుము మాత్రం లాస్ట్ కొలుచుకోండి, ఓకేనా. ఇప్పుడు చూడండి, చెస్ట్ని బట్టే మనము షోల్డర్ సంఖ్య తీసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు చూడండి, నాకు వచ్చేసి ఇక్కడ 8.1 గీత అయితే వచ్చింది. 33ను 4 భాగాలు చేసుకుంటే 8.1 గీత వచ్చింది. దానికి నేను ఒకటి బావ్ అయితే తీసుకున్నమాట. అమ్మాయి వచ్చేసి చెస్ట్ ముందర ఓవర్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి 1 బావ్ అయితే నేను బ్యాక్ సైడ్లో డాట్స్ కోసం అయితే తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా చెస్ట్ మార్కింగ్, నడుము లూజ్ మార్కింగ్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనకు సైడ్లో కుట్లు ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచెస్ మీద ఇక్కడ క్రాస్ అయితే కటింగ్ అయితే చేసేసేయండి. ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత నెక్ అయితే కట్ చేయొద్దండి. నెక్ కట్ చేయకుండా అక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి అయితే కటింగ్ అయితే చేసేసేయండి. ఈ విధంగా నెక్ అనేది మనం కుట్టేటప్పుడు ఏదైనా డిజైన్ మార్చుకోవాలన్నా డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే కనుక రౌండ్ నెక్ ఉంటే రౌండ్ నెక్ కుట్టేసుకోవచ్చు అనమాట. అప్పుడు కటింగ్ అయితే చేసుకోవచ్చు. నేను కుట్టేటప్పుడు ఎప్పుడైనా కటింగ్ అనేది చేస్తానండి. సో అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే మనకు ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ తక్కువలు రాకుండా లైన్, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ యూజ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాం. అప్పుడు ఎక్కువ తక్కువలు నెక్ మార్కింగ్ చేసే దగ్గర ఎక్కువ తక్కువలు రాకుండా ఎగ్జాక్ట్గా కరెక్ట్గా కటింగ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. అందుకోసం బ్యాక్ పార్ట్లో నెక్ ఎప్పుడు కట్ చేయొద్దండి. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ చెస్ట్ మార్కింగ్ దగ్గర ఎగ్జాక్ట్గా కుట్టు పట్టాలనేసి ఒక టక్స్ అయితే ఇచ్చుకోండి. ఈ టక్స్ ఇవ్వటం వల్ల మనకు మళ్ళీ కుట్టేటప్పుడు కొలతలు తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇంకా ఎగ్జాక్ట్గా ఇక్కడ కుట్టు పట్టాలనేసి ఇంకా అవగాహన అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనం నడుము టక్స్లో ఏ విధంగా వేసుకోవాలంటే ఇక్కడ డాట్స్ ఇక్కడ వేసుకున్నాం కదా, ఈ లూజు దానికి మడత అనేది ఇట్లా పెట్టేసుకొని ఈ సెంటర్ దగ్గర ఒక టక్స్ అనేది పెట్టుకోండి. ఇక్కడనే మనము డాట్స్ అనేవి వేసుకోవాల్సి ఉంటుంది. ఒక 1/2 ఇంచెస్ మీద డాట్స్ ఉండేదిలా వేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి కొంచెం ఓవర్ చెస్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువనే పెయింట్ చేసుకోండి డాట్స్ అనేవి. ఎందుకంటే ముందర భాగం తట్టుకోవాలన్నా వెనక భాగం కూడా స్ట్రాంగ్గానే ఉండాలి. సో అందుకోసం అనమాట. సో ముందర చాలా బరువు ఉన్నప్పుడు వెనకల సైడ్ కూడా ఆపుతుందనమాట, భుజం జారకుండా ముందర భాగం అంతా వెనకల భాగం. ఇప్పుడు ముందర చెస్ట్ ఎక్కువ ఉండటం వల్ల వెనకల భాగం మొత్తం ముందరకు వచ్చేసే అవకాశం ఉంటుంది, ఓవర్ చెస్ట్ అనమాట ఈ అమ్మాయికి. అందుకోసము బ్యాక్ పార్ట్లో కొంచెం డాట్స్ అనేవి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. అందుకోసమే నేను 1.5 అనేది ఎక్కువ తీసుకున్నాను. మామూలు అయితే ఎవరికైనా కానీ 1 ఇంచ్ అయితే తీసుకుంటాము, కానీ దీనికి 1.5 అయితే తీసుకున్నాను. అంటే అప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అనేది బాగా బిరుగు కిందికి ఎలబడే ఉంటుంది, మనకు ఫ్రంట్ పార్ట్ అనేది పైకి పోకుండా, అంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది లాగేసినట్టుగా లేకుండా అలాగే బ్యాక్ పార్ట్ అంతా ముందుకు వచ్చేసేటట్టుగా లేకుండా ఉంటుంది అనమాట. అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇదే క్లాత్ను మనం ఇంకొక మడత అనేది వేసేసుకుంటే మనం కింద బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము, పైన వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాం. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి నేను 4 మడతలు అయితే వేసేసాను. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి 5, దానికి 1 ఇంచ్ అని కలుపుకొని 6 ఇంచులు అయితే తీసుకున్నాను. దాంట్లో ఇక్కడ చివరికి వచ్చేసరికి ఈ క్లాత్ చివరన మనకి ఇది ఎట్లాగో సంగ పీసులు అయితే పడుతుంది. సో ఈ క్లాత్ చివరన వచ్చేసి ఒక 3 ఇంచులు అనేది తీసేసి ఇక్కడ నుంచి ఈ విధంగా ఇట్లా మార్క్ అయితే హ్యాండ్ షేప్ అయితే తీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోండి.
చాలా ఈజీగా అయితే ఉంటుందండి. హ్యాండ్ షేప్ కూడా మీరు ఇందాకలా వేసుకున్న తర్వాత బ్లౌజ్ ఏ విధంగా ఉంది అలాగే ఉంటుంది అనమాట. అస్సలు ఎక్కడే కానీ ముడతలు కానీ ఏమీ రావు. అలాగే ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఇది చెస్ట్ ఎక్కువ ఉంది, నాకు వచ్చేసి ఇది 70 సెంటీమీటర్ మాత్రమే ఉందనమాట బ్లౌజ్ పీస్. అంటే లైనింగ్ ఇచ్చారు, చాలా తక్కువ లైనింగ్ అయితే ఇచ్చారు, కానీ నేను అడ్జస్ట్మెంట్ చేసి కుడతాను అనమాట. అందుకోసం వచ్చేసి నేను క్లాత్ అనేది ఇక్కడ సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోవాలి. మనం మామూలుగా అయితే కనుక బ్యాక్ చెస్ట్ వచ్చేసి వాళ్ళ చెస్ట్ ప్రకారంగా అయితే పెట్టేస్తాము, కానీ ఇక్కడ మనకు ఆల్తీ బ్లౌజ్ ఇవ్వలేదు, అదొకటి. ప్లస్ మనకు ఇక్కడ చెస్ట్ ఓవర్ చెస్ట్ కాబట్టి మామూలుగా అయితే కనుక నేను ఆల్తీ బ్లౌజ్ లేనప్పుడు ఏ విధంగా మార్కింగ్ చేసుకోమని చెప్తాను. బ్యాక్ పార్ట్ 14 ఇంచులు ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ 13 ఇంచులు తీసుకోండి, కుట్లతో సహా కలిపి అనేసి చెప్తూ ఉంటాను ఎప్పుడు. కానీ మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఓవర్ చెస్ట్, ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ పొడవు ఎంత తీసుకున్నాను, 15 ఇంచులు తీసుకున్నాను. దాంట్లో 1 ఇంచ్ అని తీసుకొని 14 మార్కింగ్ చేసుకోకూడదు ఎవరు బ్లౌజ్కైనా సరే. 13.5 అయితేనే కరెక్ట్గా సరిపోతుంది. కానీ ఈ అమ్మాయికి ఓవర్ డీప్ అంటే ఓవర్ చెస్ట్ కాబట్టి మనము ఇప్పుడు 15 ఇంచుల్లో ఒక అర్ధ ఇంచు మాత్రమే తగ్గిస్తున్నాం. అంటే మొత్తం కుట్లతో సహా కలుపుకొని ఫ్రంట్ పార్ట్లో 14.5 తీసేసుకోవాలన్నమాట. 14.5 లేదంటే బ్యాక్ పార్ట్ పొడుగు ఎంతైతే ఉంటుందో ఫ్రంట్ పార్ట్ పొడుగు కూడా అంతే పెట్టేసుకోవచ్చు, ఇంత ఓవర్ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే. ఓకేనా, అది కూడా వాళ్ళ కస్టమర్ని అడిగి వాళ్ళు వేసుకుని చూసిన తర్వాతే మీరు ఈ మెథడ్లో అయితే ఫాలో అవ్వండి. కంపల్సరీగా ఈ మెథడ్ అయితే వాళ్ళకి బాగా నచ్చుతుందండి. ఎందుకంటే వీళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు చెస్ట్ ఎక్కువ ఉండటం వల్ల. మొత్తం ఎగతన్నట్టుగా అంత ఇట్లా బ్లౌజ్ వేసుకున్న తర్వాత చెస్ట్ మొత్తం గడ్డం దగ్గరకు వచ్చేటట్టుగా అంత ఇన్ని కువ్వై ఉన్నట్టుగా అట్లా ఫీల్ అయిపోతున్నారు అనమాట. సో వాళ్ళకి కొంచెం కిందికి దిగినట్టు ఉంటుంది, ప్లస్ చెస్ట్ అనేది ఫ్రంట్ పార్ట్లో బాగా సాఫీగా కూర్చుంటుంది అనమాట. అందుకోసం వచ్చేసి ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ వచ్చేసి 15 ఇంచులు తీసుకున్నాను. మామూలుగా అయితే కనుక 15 ఇంచులకు వచ్చినా కానీ మనం 13.5 పొడవు అనేది తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో కుట్లతో సహా కలిపి 13.5 తీసుకోవాలి. కానీ మీకు ఓవర్ చెస్ట్ కాబట్టి నేను 14.5 అయితే తీసుకుంటాను. అంటే ఒక అర్ధ ఇంచు మాత్రమే తగ్గించుకొని ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో నుంచి ఫ్రంట్ పార్ట్కు మొత్తం కుట్లతో సహా కలుపుకొని 14.5 అయితే తీసేసుకున్నా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా దాని ప్రకారం మార్కింగ్ అయితే చేసుకోండి. ఈ క్లాత్ చివరన వచ్చేసి మనకి ఇటు సైడ్ అంటే క్రాస్ పట్టీలు సైడ్ జాయింటింగ్ చేసుకుంటాం చూడండి, బ్లౌజ్ సైడ్ జాయింటింగ్ అటు సైడ్ మాత్రం 2.5 ఉండేలాగా చూసేసుకోండి. ఇక్కడ సైడ్ మాత్రం 2.5 ఉండేలాగా, 2.5 ఎవరు బ్లౌజులకైనా 2.5 అనేది తగ్గించేసేయండి. అలాగే ఉక్సులు పట్టి కాజపట్టి సైడ్ మాత్రం 4 ఇంచులు అనేది తగ్గించేసేయండి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ నెక్ కొన్ని టిప్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫ్రంట్ పార్ట్లో మనకు భుజాలు జరగకుండా ఉండాలంటే ఒకసారి చూడండి, మీకు కొలిచి కూడా చూపిస్తున్నాను. మనము ఇక్కడ చూడండి పైన అర్ధ ఇంచు కుట్ల కోసం తీసేస్తాం బ్యాక్ పార్ట్లో నుంచి. అలాగే కింద నడుము పట్టి జాయింటింగ్ చేసుకుంటాం అంటే ఒక అర్ధ ఇంచు అనేది తీసేస్తాం. మొత్తం టోటల్గా 15 ఇంచులు అయితే మన బ్లౌజ్ పొడవు అనమాట. కానీ మనం దీంట్లో నుంచి ఒక అర్ధ ఇంచు అనేది తగ్గించుకొని ఫ్రంట్ పార్ట్ పొడవునే మార్క్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ పైన భుజం పైన కుట్టు కానించి ఇది కుట్లతో సహా కలిపి చెప్తున్నానండి. సో ఇది ఓవర్ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇలా కంపల్సరీగా అయితే పెట్టేసేయండి. పైన కుట్లతో సహా కలుపుకొని ఈ విధంగా 14 అయితే తీసుకుంటున్నాను అనమాట. బ్యాక్ పార్ట్లో నుంచి ఒక అర్ధ ఇంచు మాత్రమే తగ్గిస్తున్నాను. తగ్గించే బ్యాక్ పార్ట్ 15 ఇంచులు అయితే దాంట్లో అర్ధ ఇంచు అనేది తగ్గించుకొని ఫ్రంట్ పార్ట్ అయితే మార్క్ చేస్తున్నాను. ఇది కూడా మనకు షేప్ అనేది బాగా రౌండ్గా కిందికి వచ్చేలాగా ఈ విధంగా ఇట్లా కటింగ్ చేయటం, ఇట్లా మార్కింగ్ చేసుకోవటం వల్ల చెస్ట్ అనేది బాగా ఫ్రీగా కూర్చుంటుంది. ఓకేనా, ఈ విధంగా. ఇప్పుడు నెక్ ఏ విధంగా తీసుకోవాలంటే నెక్ వచ్చేసి వీళ్ళకు 7 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఇక్కడ చూడండి ఈ విధంగా ఇది వచ్చేసి మనకు మార్కింగ్ ఇందాక బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారం మార్కింగ్ చేసాం కదా అదనమాట. సో ఇక్కడ నుంచి 7 ఇంచులు పొడవు వచ్చేలాగా చూసేసేయండి. సో 7 ఇంచులు అనేది ఎగ్జాక్ట్ అయితే సరిపోతుంది. కానీ ఇక్కడ మనకు భుజం జారకుండా ఉండాలి అంటే బ్యాక్ పార్ట్ మనం నెక్ దగ్గర ఎంతైతే తీసుకుంటామో ఫ్రంట్ పార్ట్లో నెక్ కింద అనేది అంతే తీసేసుకోవటం వల్ల భుజాలు అనేవి జారవు. చాలామంది ఎన్ని బ్లౌజులు పర్ఫెక్ట్ కటింగ్ చేస్తున్నా మాకు భుజాలు అయితే జారుతున్నాయి సిస్టర్ అనేసి అయితే అడుగుతున్నారు. సో ఇది ఒక టిప్ అనేది ఫాలో అవ్వండి. బ్యాక్ పార్ట్లో పైన నెక్ దగ్గర ఎంతైతే తీసుకుంటామో కింద మాత్రం ఫ్రంట్ పార్ట్లో కింద కూడా అంతే తీసేసుకోవటం వల్ల మనకు నెక్ అనేది భుజాలు అనేవి జారవు. అది ఎవరికి 6.5 కంటే కిందికి వచ్చేసినటువంటి నెక్ వాళ్ళకి మాత్రమే. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది తీసుకొని సంకలోత్ అనేది తీసుకోవడం కోసం ఒక ఎల్ షేప్ అనేది ఒక బాక్స్ అనేది కొట్టేసుకొని ఆ బాక్స్ లోపల మాత్రమే సంకలోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా నెక్ కా నుంచి అయితే నేను క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా నెక్ క్లాత్ నుంచి అయితే ఇక్కడ మనం నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను. మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసుకుంటూ రండి. ఈ సంకలోత్ అనేది తీసేటప్పుడు ఇక్కడ చూడండి సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచెస్ మీద పైకి మార్కింగ్ చేశాను. మనం బ్యాక్ పార్ట్ కంటే ఇక్కడ సైడ్ కుట్లు వేసే సైడ్ ఒక 1/2 ఇంచెస్ మీద ఎగస్ట్రా పైకి అని మార్క్ చేసుకున్నాను. అది ఎందుకంటే మనకు సైడ్ అంటే మనం బ్లౌజ్ సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువలు అనేవి వస్తూ ఉంటాయి.
అలా రాకుండా ఉండాలంటే పైన ఒక 1/2 ఇంచెస్ మీద ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఎటువంటి పొరపాటు ఏమి జరగవు అనమాట. పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. అలాగే ఈ బ్లౌజ్కి వచ్చేసి 4 డాట్స్ అనేవి వేసుకున్నామండి. 4 డాట్స్ వేసుకోవటం వల్ల చెస్ట్ అనేది బాగా ఫ్రీగా, చెప్పాను కదా వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి 4 డాట్స్ అనేవి వేస్తున్నాం, ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ చూడండి నెక్ లూజ్ లేకుండా ఉండాలి అంటే బాగా బిర్రు కట్టుకొని ఉండాలంటే ఒక 1/2 ఇంచెస్ మీద ఇట్లా క్రాస్ అయితే కటింగ్ అయితే చేసేయండి. ఇది మనకు క్రాస్ కట్ బ్లౌజ్ అనమాట. క్రాస్ కట్ బ్లౌజ్లకు మాత్రమే నెక్ కాడ 1/2 ఇంచెస్ మీద క్రాస్గా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనకి ఇక్కడ షే బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. షే బెల్ట్ అయితే కనుక నేను ఈజీ మెథడ్లో చెప్తానండి. ఇంకా నా కటింగ్లో నా బ్లౌజ్ కటింగ్ ప్రకారంగా మీరు కటింగ్ చేశారంటే పర్ఫెక్ట్గా ఇటు సైడ్ వచ్చేసరికి 4 ఇంచులు, ఇది వచ్చేసి ఉక్సులు పట్టి కజా పట్టి సైడ్ అయితే వస్తుంది మార్కింగ్. సో ఇది వచ్చేసి 4 ఇంచులు. ఈ క్లాత్ చివరన వచ్చేసరికి ఒక 3 ఇంచులు ఉండేలాగా చూసేసుకోండి. 3 ఇంచులు అంటే క్లాత్ చివరనే అందాసరేం కాదండి, మనకు బ్యాక్ పార్ట్లు పొడవును చూసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ వచ్చేసి ఇది లావ్ సైజ్ బ్లౌజ్ కదా, అందుకోసం 3.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ 2.5 మార్క్ చేశాను. ఇప్పుడు 4 ఇంచుల్ని 2.5 ఇంచుల్ని ఈ 3 ఇంచుల్ని కలిపేసుకుంటే మనకు షేప్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది ఈజీగా. సో చూడండి బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి మనకు 11.5, దాదాపు 11.5 అయితే వచ్చిందండి. అంటే మన కుట్లతో సహా కలుపుకొని 11.5 అయితే వచ్చేసింది. అక్కడ దాకా అయితే మార్కింగ్ అయితే చేశాను. కొంచెం అనేది ఇక్కడ సైడ్ కానీ కొంచెం క్లాత్ అయితే తక్కువ ఉంది కదా, అది వచ్చేసి మనకు ఎగస్ట్రా మనము మందంపాటి క్లాత్లు వేసుకుంటాం కాబట్టి అక్కడ కవర్ అయిపోతుంది అనమాట. సో అందుకోసం వచ్చేసి ఇక్కడైతే కటింగ్ అయితే చేశాను. ఇప్పుడు బ్లౌజ్ పీస్ అనేది కటింగ్ అయితే చేసేసుకున్నాము. సో ఇది వచ్చేసి లైనింగ్ అయితే కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనము ఒరిజినల్ పీస్ అయితే కటింగ్ అనేది చేసుకోవాలి. ఒరిజినల్ పీసును 2 సైడ్లు ఒకే అంచే వచ్చిందండి. ఇట్లా చిన్న అంచు అయితే వచ్చిందనమాట. ఈ చిన్న అంచును మనకు ఇంకా సంగ పీసులు పడకుండా కుట్టుకోవాలన్నమాట. సంగ పీసులు వేసినామనుకోండి వేస్ట్ అయిపోతుంది. అంటే వేస్ట్ అంటే వాళ్ళకి వచ్చేసి ఇప్పుడు బ్లౌజ్ పీసులలో సంగ పీసులు వేసారంటే నచ్చదు అనమాట చాలా మందికి. సో ఇక్కడ వచ్చేసి మనకు చిన్న అంచు వచ్చినట్టు 2 సైడ్లు చిన్న అంచు వచ్చింది. ఒకేలా ఒక సైడ్ పెద్ద అంచు, ఒక సైడ్ చిన్న అంచు వచ్చినప్పుడు పెద్ద అంచు సైడ్ హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుంటాం, చిన్న సైడ్ కొంచెం సంగ పీసులకి అయితే జాయింటింగ్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి బ్లౌజ్ అనేది ఆ బ్లౌజ్ పీస్ మీద అల్తి మనం కట్ చేసినటువంటి లైనింగ్ అనేది ఇట్లా పెట్టేసుకొని చుట్టూరు ఒక 1/2 ఇంచు ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అయితే చేసేసేయండి. ఈ విధంగా చుట్టూరు ఒక 1/2 ఇంచు అనేది ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. సో మనకు ఎప్పటికైనా సరే బ్లౌజ్ పీసులకి ఒరిజినల్ పీస్ ఉంటుంది కదా, లైనింగ్ సంగ పీసులు వేసుకోయినా పర్వాలేదండి, ఏదైనా జాయింటింగ్ వేసుకున్నా పర్వాలేదు. ఒరిజినల్ పీస్ వచ్చేసి బ్లౌజ్ పీసు హీట్ ఎక్కువ ఉంటుంది అంటే మనకు పొడవు దండి ఉంటుంది బ్లౌజు. మనం బ్లౌజును అసలు సంగ పీసులు పడకుండా కుట్టేసుకోవాలి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో అడగండి, నేను కామెంట్కి కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను. లేదు అంటే కనుక మీకు ఒక వీడియో కూడా చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి బొందె కోసం అయితే వాడుతున్నామండి, అంటే హ్యాంగింగ్స్ కోసము. మనం బ్యాక్ సైడ్ బ్లౌజ్కి బొందులు పెట్టుకుంటాం కదా.